తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం లలితా సహస్రనామాలు తత్వ విచారణ చేసుకుంటున్నాం కదండి. అవునండి. ఈరోజు ఏ నామం గురించి వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందందరికీ శ్రీమాత్రే నమః. కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర వరకు చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క తాంబూల విశిష్టత చెప్పుకున్నాము. తాంబూలం గురించి చెప్పుకున్నాం. ఇక నిజ సల్లాప మాధుర్య వినిర్భర్స్థిత కచ్చపి ఈ నామం గురించి తెలుసుకుందాము. ముందు కచ్చపి అంటే ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి. సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి. ఈ వీణలు ఎన్ని రకాలు, ఎవరెవరికి? ఇప్పుడు నారదుడికి కూడా ఉంటుంది, తుంబురుడికి ఉంది. అవును. ఇవన్నీ ఒక్కసారి తెలుసుకుందాం. నారదుడి వీణలు వేరుగా ఉంటాయి కదండి. అదే వారు వాయించే వాయిద్యాల యొక్క నామాలు తెలుసుకుందాం. విశ్వావసు వీణను బృహతి అంటారు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. ఆయన గంధర్వుడు అండి. విశ్వావసుడు గంధర్వుడు. ఈ విశ్వావసు యొక్క వీణ పేరు బృహతి. అలాగే తుంబురుడు సంగీతానికి ఆయన తుంబురగానం అసలు చాలా మాధుర్యంగా ఉంటుందట. అవునండి. త్యాగరాజ స్వామి సామవేదంలో ఎక్కువ చెప్తారు తుంబురుడు గురించి. ఈ తుంబురుని వీణను కళావతి అని పిలుస్తారట. కళావతి. అలాగే నారద మహర్షి యొక్క వీణను మహతి అని పిలుస్తారు. మహతి. అవునండి. ఆయన కూడా వీణే వాయిస్తారు. ఇలా ఉంటుంది ఆయన వీణ అన్నట్టు అనిపించదు కానీ ఇలా వేసుకుంటారు. లేదు అంటే వాళ్ళు ఎప్పుడు వాయిస్తూనే ఉంటారు కాబట్టి ఇలా తగులుచుకుని ఉంటారు. ఆ నారద మహర్షి యొక్క వీణ పేరు మహతి. ఇక్కడ మనం చెప్పుకున్న నామం ఏంటి? కచ్చపి. సరస్వతీదేవి యొక్క వీణని కచ్చపి అంటారు. ఆ వీణలకి చూసారా ఎలాంటి పేర్లు, ఎలాంటి మాధుర్యాన్ని పలికిస్తూ ఉంటాయో అవతి. మహతి, బృహతి, కళావతి, కచ్చపి. అందుకే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. నిజమైన సల్లాపము, తన యొక్క సల్లాపము అంటే మధురమైన సంభాషణ. సల్లాపము అంటే మధురమైన సంభాషణ. ఇప్పుడంటే తెలుగు తగ్గిపోయింది కానివ్వండి, పూర్వం మీకు గుర్తుందో లేదో సల్లాపాలు ఆడుతున్నారు అనేవారు. ఆ వర్డ్ చిన్నప్పుడు చాలా సార్లు విన్నారా? అంటే మధురమైన సంభాషణ, తేనెలూరేటటువంటి సంభాషణని సల్లాపము అంటారు. అమ్మమ్మలు నానమ్మల కాలంలో అదే వర్డ్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు, మనం విన్నాం చిన్నప్పుడు. సల్లాపము అంటే మధురమైన సంభాషణ. ఎలాంటి సంభాషణ? నిజ సల్లాప మాధుర్య, నిజమైన మాధుర్యంతో కూడిన వాక్కులచే వినిర్భర్స్థిత. చూడండి, న్యక్కారి, తిరస్కారి, ఇవన్నీ ఏంటి? తిరస్కరించేవి. వినిర్భర్స్థిత అంటే బెదిరించేది. దేన్ని బెదిరించింది? కచ్చపి. ఆ వీణ యొక్క మాధుర్యాన్ని కూడా బెదిరించిందట అమ్మవారు. అమ్మవారి యొక్క వాక్కు అంత మధురమైన వాక్కు అమ్మవారు. అంటే 1000 పడగల ఆదిశేషుడు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి మాధుర్యం. నేను మనకి ఇంకా ఒకతలే, ఆదిశేషుడికి 1000 తలలు. అట్లాంటి ఆయన కూడా అమ్మవారి యొక్క మాధుర్యాన్ని, యొక్క వాక్కు యొక్క మాధుర్యాన్ని వర్ణించలేరట. అందుకే నిజ సల్లాప మాధుర్య అంటే మొత్తము సంగీత సాహిత్యములకు అధినేత్రి అయిన సరస్వతీదేవైనా సరే, ఇక్కడ మళ్ళీ సంగీత వాయిద్యాలు ఏం చేస్తూ ఉంటాయి? అక్షరం యొక్క ధ్వనులని మాత్రమే వాయిస్తూ ఉంటాయి, అంతే కదా. సరి గమ పద ని స అన్నప్పుడు అలా పలుకుతూ ఉంటాయి కానీ నోటితో చెప్పవు. కానీ అంతటి మాధుర్యాన్ని ఇక్కడ స్పష్టంగా అక్షరాలు పలికించలేవు. కానీ అమ్మవారి పలుకుల యొక్క మాధుర్యానికి ఆ యొక్క శబ్దము కూడా పనికిరాదు. ఆ వీణ యొక్క శబ్దం కూడా పనికిరాదు. అందుకే ఇక్కడ ఏంటి? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్స్థిత కచ్చపి. అందుకే ఇక్కడ ఒక శ్లోకం చెప్పారండి సౌందర్యలహరిలో, అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే లలితా సహస్రనామానికి సౌందర్యలహరిలోని కొన్ని శ్లోకాలు రిలేట్ అయి ఉంటాయి. ఇదివరకు కూడా మనం కొన్ని చెప్పుకున్నాం.
ఇప్పుడు ఒక శ్లోకం తెలియజేసుకుందాం. ఇలా చెప్పడంలో ఎందుకంటే మనం చూడండి అమ్మవారి యొక్క స్థూల వర్ణన అంతా చెప్పుకుంటున్నాం మనం. స్థూల వర్ణన అనే కంటే కూడా వాగ్భవకూటం గురించి చెప్పుకున్నాం. అవును, చెప్పారు. కళ్ళు, చెవులు, ముక్కు, కంఠము, నోరు, పళ్ళు అన్ని అలాగే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాక్కు గురించి చెప్తున్నప్పుడు ఇదంతా వాగ్భవకూటం గురించి, అందులో ఉండే సౌందర్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇంతటి సౌందర్యాన్ని శంకర భగవత్పాదులు కూడా సౌందర్యలహరిలో వర్ణించారు కదా. ఏమని వర్ణించారండి ఒక్కసారి తెలుసుకుందాం. విపంచాగాయంతి వివిధముపదానం పశుపతే స్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలిపితతంత్రీకలరవాం నిజాం వీణావాణి నిచులయతి చోళేన నిభృతం. శ్లోకం చూడండి ఎంత బాగుందో, వీణ వాయించినట్టుగా ఉంది. అవునండి, చాలా మధురంగా ఉంది. అంటే ఇక్కడ శారదాంబ అమ్మవారి కొలువులో కూర్చుని వీణ మీటుతూ ఉందట. వాడు వీణ మీటుతూ ఉంది. మళ్ళీ సరస్వతీదేవి ఎవరు? అమ్మ యొక్క అంశేగా. అవును కదా. ఆవిడేం చేస్తోందండి? ఆవిడ కూడా అమ్మవారి స్వరూపమే కదా. వీణ మీటుతూ వాళ్ళ ఆయన గురించి చెప్తూ ఉందట. అమ్మవారికి వాళ్ళ ఆయన గురించి చెప్తుంటేనే కదా ఇష్టం. ఇక్కడ శంకరుడి యొక్క కీర్తనలే చదువుతోంది, చెప్తూ ఉన్నది సరస్వతీదేవి. ఆవిడకి అదే ఇష్టం. అందుకే మన ఒక శ్లోకం ఉంది సౌందర్యలహరిలో, శివే శృంగారార్ధ తదితరజనే కుస్సున పర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. ఎప్పుడు ఆ గిరి యొక్క ఆయన యొక్క చరిత చదువుతూ ఉన్నా పాడుతూ ఉన్నా విస్మయం అయిపోయి అయిపోతుంది కదా అమ్మవారు. అందుకే అక్కడ చూడండి ఆ శ్లోకంలో విస్మయవతి, విస్మయం చెందుతుందట ఎప్పుడు మనం మా శివుడి గురించి మాట్లాడినా. ఇక్కడ అదే జరుగుతుంది. సరస్వతీదేవి అమ్మ వాళ్ళ ఆయన గురించి పాడుతూ ఉంది వీణతోటి. ఏంటది? ఇంకే పాట పాడినా కూడా ఆవిడకి ఇష్టం ఉండదు, నచ్చదు. ఇంకేదో ఉంటుంది, కాదు భగవత్ కీర్తనలే కావాలి. సినిమా పాటలు ఉండకూడదు కదా. మరి వినాయక చవితిలో మైకుల మీద సినిమా పాటలు వేస్తే అలా ఇష్టం ఉండదు కదా భగవంతుడికి. నిజమే కదా. భగవత్ కీర్తనలే కావాలి అక్కడ. కానీ అమ్మ వినడానికి ఏం కావాలి? పరమేశ్వరుడి యొక్క, ఆవిడకి భగవంతుడు ఎవడు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి యొక్క కీర్తనలే కావాలి. అవి తప్పితే ఇంక మళ్ళీ ఏమీ వినదు. నువ్వు కూర్చుని భో శంభో శివ శంభో స్వయంభో అన్నావు అనుకోండి, ఇక్కడే వచ్చి కూర్చుంటుంది ఆవిడ. హనుమంతుడు రామనామ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాంతకం. అంత రాక్షసులను సంహరించేవాడు కూడా రామనామం ఎక్కడుంటే అక్కడికి వచ్చి కూర్చుండిపోతాడు ఆయన. అలాగే అమ్మ ఎక్కడైతే ఆ పరమేశ్వరుడు గురించి నామం జరుగుతూ ఉంటుందో అక్కడ విస్మయం అయిపోయి వింటూ ఉంటుంది. అందుకే ఒక్కసారైనా లలితా సహస్రనామం చదివిన వెంటనే వేరే 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 చదవకుండా ఖచ్చితంగా లింగాష్టకం కానీ ఏదో ఒక శివుడికి సంబంధించిన స్తోత్రం ఖచ్చితంగా చదివి తీరాలి. కనీసం శివ పంచాక్షరి అయినా చదవాలి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా, గిరిశ చరితే విస్మయవతి. ఆయన నామాన్ని వినడమే ఆవిడకి ఇష్టం. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఆ పరమేశ్వరుల కీర్తనలు శారదాంబ పాడుతూ ఉంటే, ఇందాక సౌందర్యలహరి శ్లోకం చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఆనందం తట్టుకోలేక సాధు సాధు అన్నారట. సాధు 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 అంటే బాగు బాగు అన్నారట. బాగు ఆమె మెచ్చుకున్నారట. ఎంత గొప్ప విశేషం అండి. అంటే ఇప్పుడు చిన్న చిట్కా చెప్తాను మీ అందరికి. అమ్మ అనుగ్రహం కలగాలి అంటే అయ్యవారిని ఎక్కువ పొగడాలి. అందుకే చూడండి, విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తిని ఎక్కువ పొగడాలి. నిజమే కదా. అలాగే ఆ శివుణ్ణి ఎంత పొగిడితే అమ్మ అంత ఆనందించి ఆ సమస్తమైన కోరికలు తీరుస్తుంది ఆవిడ. అని ఇంకా నామాల్లోకి వెళ్ళే ముందు చెప్పుకుందాం వారి యొక్క అన్యోన్యత దాంపత్యం గురించి ముందు ముందు నామాల్లో చెప్పుకుందాం. అలాగే అప్పుడు ఏముంది, చాలా బాగు అన్నారట. చాలా బాగుంది అనగానే శారదాంబ ఆశ్చర్యపోయారట. చూడండి ఆ శ్లోకంలో ఎంత బాగా చెప్తున్నారు చూడండి. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే స్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే త్వదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం నిజాం వీణావాణి నిచుళయుతి చోళేన నిభృతం. ఆవిడ ఆశ్చర్యపోయింది శారదాదేవి. ఇంత చక్కని నీ పలుకులు విన్నాక, బాగు అని నోటితో అన్నారుగా ఆవిడ, విన్నాక
నా వీణానాదం బాగుందంటావేంటమ్మా అన్నారట శారదాదేవి. నిజమే కదా, ఆమె పలుకులే తేనెలు ఒలుకుతూ ఉంటాయి అదే అని మన భావన. అంతే, భావన కదా, నిజం కూడా అదే. నిజమే, కానీ మనం వినలేదు కాబట్టి ఆమె మనం అనుకుంటూ ఉంటేనే మనకి ఎంతో తేనెలు ఒలికినట్టే వినిపిస్తుందండి. అమ్మవారి సాధనలో ఉన్నప్పుడు అమ్మవారి వాక్కు కూడా వినపడుద్ది అంటారా? వాక్కు కూడా వినగలం సాధనలో వినిపిస్తూ ఉంటే ఎన్నో ఆవిడ పాదాలు పట్టుకుంటే, అందుకే అంటూ ఉంటారు, నీ క్రీగంట చూపైనా నా మీద పడని తల్లి అంటూ ఉంటారు. అందులో ఎన్ని ఉంటాయండి, అన్ని అమృత బిందువులు ఉంటాయి అందులో. ఆ వాక్కు ఒకటి నిజమే కదా. ఇక్కడ చూడండి, అప్పుడు శారదాంబాదేవి ఆ వాక్కు విని ఆశ్చర్యపోయి వెంటనే వీణానాదం ఆపేసిందట, వీణ వాయించడం, పాట పాడడం ఆపేసిందట. నీ వాక్కే ఇలా ఉంటే నన్ను నా పాట బాగుందని అంటావేంటి తల్లి అని ఆశ్చర్యపోయిందట. అలాగే ఎవరైనా ఓడిపోతే అట వస్త్రం కప్పేసుకుంటారట. వస్త్రం అంటే అర్థం కాదు. ఓడిపోయిన దానికి గుర్తుగా వస్త్రం కప్పి ఉంచుతారట. ఈ వీణ మీద శారదాంబ వస్త్రం కప్పేసిందట. ఎందుకు అంటే అమ్మవారి వాక్కు ముందు నా వీణ వెలవెలపోయింది అని చెప్పి శారదాంబ ఒక వస్త్రాన్ని దాని మీద కప్పేసిందట. అంటే ఆ భావన చూడండి, సౌందర్యలహరిలో ఎంత బాగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకే చెప్తూ ఉన్నాను, సహస్రనామాలు కేవలము నోటితో చెప్పడం కదా, భావన చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోగానే ఆ సన్నివేశం అంతా మన కళ్ళ ముందు మెదిలిందా లేదా? కళ్ళకి కట్టినట్టే చెప్తున్నారు కదండి. అది కదండి, మరి మన హృదయంతో చూడగలుగుతున్నాము, జ్ఞాన చక్షువులతో చూడగలుగుతున్నాము. నిజమండి, ఇది లలితా సహస్రనామం యొక్క గొప్పతనం. అందుకే సహస్రనామం కేవలం చదవడమే కాకుండా భావన చేయండి. భావన భావన భావన. మీరు తేనెలు ఒలికేట్టుగా పలుకుతున్నారు, అంతా మా మనసులోకి ఎలా వెళ్ళాలి, తేనె తీసుకున్నట్టుగా. సహస్రనామం అనే అమృతాన్ని అందరూ గ్రోలాలి. అవును కదా. ఇక్కడ అదే చెప్తున్నారు, సహస్రనామం చదవడం మాత్రమే కాదు, భావన కూడా చెయ్యాలి. పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటే ఒక్క నామం చాలండి. ఇప్పుడు ఈ నామం చెప్పుకున్నాం, అమ్మవారి వాక్కు గురించి అలా ఆలోచించామనుకోండి, అమృత బిందువులు కురుస్తూ ఉంటాయి చెవులో. నిజమేనండి, ఆ వాక్కు నిజంగా వినిపిస్తూ ఉంటుంది. అంటే సృష్టిలో ఏ విద్యలైనప్పటికీ సరస్వతీదేవి వీణ వల్లే వచ్చేటండి. కానీ ఆ సరస్వతి వీణ కంటే మించిన మాధుర్యం అమ్మ గొంతులో ఉంది. అంటే అర్థం ఏంటి అంటే, ఈ విద్యలన్నిటికీ కూడా అమ్మే మూలము అని చెప్పడమే ఈ నామం యొక్క అర్థము. అన్ని విద్యలు సరస్వతీదేవి యొక్క వీణ నుంచి పుట్టాయి. అవునవును. ఈ వీణ వెలవెలబోయింది అమ్మ యొక్క వాక్కు అంటే అన్ని విద్యలకి అమ్మ మూలము అని చెప్పడమే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్స్థిత కచ్చపి. నిజమేనండి, ఎంత మాధుర్యం ఉందండి అసలు. ఒక్కసారి అలా చెప్తూ ఉంటే మీరు ఆ భావనాలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా లలిత ఉన్నారు, అక్కడ నిజంగా శారదాంబ ఉన్నారు, అక్కడ నిజంగా జగదాంబ ఉన్నారు. కచ్చపితో వాయిస్ ఆ సన్నివేశం చూడండి, ఒక్కసారి భావన చేస్తూ ఉంటే ఇంతకన్నా ఏం కావాలండి. అందుకే భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః. ఈ భావనతో సంతుష్టి అయిపోయింది ఆవిడ. చేరా మణిదీపం దాకా వెళ్ళాం మనం కూడా, కానీ భౌతికంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. వెళ్ళడం అయితే వెళ్ళాం. అది భావనలో అంత గొప్పతనం ఉందండి, మానసిక పూజలో అంత గొప్పతనం ఉంది. ఈ నామము నిజసల్లాప మాధుర్య వినిర్భర్స్థిత కచ్చపి. ఇంకొక నామంతో మళ్ళీ కలుద్దాము. స్వస్తి. శ్రీమాత్రే నమః.